అందరికీ నమస్కారం. హర హర మహాదేవ శంభో శంకర. ఈ రోజు మనం సింహరాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ రాశి వారికి ఆగస్టు 6, 7, 8, 9వ తేదీలలో అసలు వీరి జీవితంలో ఏం జరగబోతుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. రాబోయే ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఆనంద తాండవం చేయబడినటువంటి రోజులుగా భావించండి. నేరుగా విషయంలోనికి వస్తే మీ జీవితంలో ఇప్పుడు శనిదేవుడి ప్రభావం మొదలైపోయింది. ఆయనతో పాటు సాక్షాత్తు కొంతమంది దేవతల యొక్క అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అలాగే ధనలక్ష్మి ఏకమై మీ జాతకంలో కొలువు తీరబోతున్నారు. శనిదేవుడు మీ రాశిలోనికి ప్రవేశించి గ్రహగతుల్లో చేస్తున్నటువంటి ఈ మార్పులు మీ జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పబోతున్నాయి. మీ ధనస్థానం ఇప్పుడు మరింతగా బలంగా మారబోతుంది. ముఖ్యంగా శుక్రుడు, శని, మంగళ అలాగే బుధ గ్రహాలు అన్ని కలిసి మీ అదృష్టాన్ని పెంచడానికి సిద్ధంగా ఉన్నాయి. మీకు శుభాకాంక్షలు. సరిగ్గా 15 ఏళ్ల కిందట మీకు ఇలాంటి అదృష్టం ఒక్కసారి దక్కిందని చెప్పుకోవాలి. మరలా ఇన్ని సంవత్సరాల తర్వాత అద్భుతమైనటువంటి అవకాశం అనేది మీకు తలుపు తట్టబోతుంది. మరలా ఇలాంటి సమయం రావాలంటే మరొక 15 ఏళ్లు పడుతుంది. అందుకే ఈ అవకాశాన్ని ఏమాత్రము నిర్లక్ష్యం చేయకుండా ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి మాటను చాలా జాగ్రత్తగా వినండి. ఈ 4 రోజుల్లో మీ జాతకంలో అద్భుతమైన రాజయోగాలు కలగటం ఖాయమనే చెప్పుకోవాలి. లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన ఉండటం వలన మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెళ్లి విరియబోతున్నాయి. ముఖ్యంగా దుర్గాదేవి ఆశీస్సులు సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరగటానికి, మీ ఆర్థిక స్థితిలో ఒక గొప్ప మార్పు రావటానికి దుర్గాదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు గొప్ప వరాలను ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి. ఆ వరాలు ఏంటి? మీరంత కష్టపడితే ఈ అదృష్టం మీ సొంతమవుతుంది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్నారు. రేయింబవళ్లు ఎక్కువగానే శ్రమిస్తున్నారు. ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దక్కే సమయం ఇప్పుడు వచ్చేసిందనే చెప్పుకోవాలి. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే మీరు వెనక్కి తగ్గకుండానే నిలబడ్డారు. ఆ నిజాయితీకి భగవంతుడు ఇచ్చేటటువంటి తీర్పు ఇదని చెప్పుకోవచ్చు. మీ జాతకంలో ఇప్పుడు ఒక అద్భుతమైన మార్పు కనిపిస్తుంది. నిజంగా మీ అదృష్టం ఇక్కడి నుంచి మొదలు కాబోతుంది. ఎలాంటి అవకాశం మరలా మరలా రాకపోవచ్చు. సరిగ్గా 15 ఏళ్ల క్రిందట ఎలాంటి అదృష్టం మీ తలుపు తట్టిందని చెప్పుకున్నాము. ఇన్నేళ్ల తర్వాత ఆ సమయం మరలా మీ దగ్గరికి వెతుక్కుంటూ వచ్చింది. ఇలాంటి అద్భుతం జరగాలంటే ఇంకో 15 ఏళ్లు పడుతుందని కూడా చెప్పాను. అందుకే ఈ వీడియో నిర్లక్ష్యం చేయకుండా చివరి వరకు ప్రశాంతంగా వినడానికైతే ప్రయత్నించండి. రాబోయే ఈ 4 రోజుల్లో మీ జీవితంలో సుఖ సమృద్ధి యోగంతో పాటు ఆయుష్మాన్ అనే అరుదైనటువంటి యోగం, రాజయోగం కూడా తప్పకుండా కలగటం ఖాయం. మీ జాతకంలో లాభస్థానంలో లక్ష్మీదేవి వచ్చి కూర్చున్నప్పుడు మీకు సుఖ సంపద దానంతటా అవే తప్పకుండా వస్తాయి అని గుర్తుంచుకోండి. దీనివలన మీ గౌరవ మర్యాదలు పెరగటమే కాకుండా ఆర్థిక స్థితిలో మీరు ఊహించని మార్పులను తప్పకుండా చూస్తారు. అంతేకాదు ఒక పెద్ద నిర్ణయం అనేది భగవంతుడు తీసుకోబోతున్నాడు. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీ జీవితంలో 4 గొప్ప వరాలనైతే భగవంతుడు ఇవ్వబోతున్నాడు. ఆ వరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పే విషయాలు వింటే మీ కళ్ళల్లో ఆనంద భాష్పాలు రావటం ఖాయం. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు పడిన కష్టం అంతా ఇంతా కాదు. గతంలో మీరు మీ లక్ష్యాలను సాధించడానికి పగలు రాత్రి అని తేడా లేకుండా కష్టపడ్డారు. మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా సరే, ఎన్ని బాధలు ఎదురైనా సరే, గుండెల్లో ఉన్న వాటన్నింటినీ కూడా దిగమింగుకొని మీ పని మీద మీరు దృష్టి సారించారు. మంచి పనులు చేయటంలో మీరెప్పుడూ కూడా వెనక్కి తగ్గలేదు. మీ స్థానంలో ఇంకా ఎవరున్నా సరే ఆ బాధలు భరించలేక తప్పుడు మార్గాల్లోకి ఇప్పటికే వెళ్లిపోయేవారు. కానీ మీరు మాత్రం ధర్మం వైపే నిలబడ్డారు. మీ చుట్టుపక్కల చాలా మంది తప్పుడు పనులు చేస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తూ ఉండటం మీరు చూస్తూనే ఉన్నారు. అలాంటి పనుల వలన వెంటనే డబ్బు రావచ్చేమో కానీ ఆ డబ్బు ఎప్పుడూ కూడా నిలబడదు. దాని ఫలితం ఎప్పుడు చెడుగానే ఉంటుంది. అధర్మ మార్గంలో సంపాదించిన డబ్బు ఎవరికి శాంతినివ్వదు. లక్ష్మీదేవి కేవలం మనసుని శుద్ధి చేసి ధర్మ మార్గంలో నడిపిస్తూ ఉంటుంది. కష్టపడే వారి ఇంట్లోనే ఆమె స్థిరంగా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు చేసిన మంచి పనులకు మీరు పడినటువంటి కష్టానికి ఫలితమిచ్చే సమయం వచ్చేసిందనే చెప్పుకోవాలి. ఇది మీ నిజాయితీకి భగవంతుడు ఇస్తున్నటువంటి బహుమతి. అక్రమంగా సంపాదించే డబ్బు ఎప్పుడూ నిలబడదు. ఇతరులను మోసం చేసి లేదంటే అన్యాయం చేసి సంపాదించే వారిపైన భగవంతుడి యొక్క కృప అసలే ఉండదు. అలాంటి వారి జీవితాల్లోకి వేలు లక్షలు రావచ్చేమో కానీ ఆ డబ్బు నీళ్లల్లా కరిగిపోతుందే తప్ప ఇంట్లో నిలకడగా అయితే ఉండదు. లక్ష్మీదేవి కేవలం మనసును శుద్ధి చేసుకుని ధర్మ మార్గంలో నడిచేవారి ఇంట్లోనే శాశ్వతంగా ఉంటుంది. గతంలో అంటే మీరు చేసినటువంటి మంచి పనులకు మీరు పడినటువంటి కష్టానికి ఫలితమిచ్చే సమయం ఇదే కావచ్చు. సాక్షాత్తు గ్రహగతులే
మీకు అనుకూలంగా మారి మా అదృష్టాన్ని మీకు మోసుకొని రాబోతున్నాయి. మీ జాతకంలో ఇప్పుడు రాహుకేతువులతో పాటు శని, శుక్ర, మంగళ, బుధ గ్రహాలు అన్నీ కూడా కలగలిసి మీకు అనేక రకాలుగా మేలు చేయబోతున్నాయి. ఇది నిజంగా సామాన్యమైనటువంటి విషయమైతే కాదు. ముఖ్యంగా గత వారం రోజుల నుంచి మీ జాతకంలో రాహువు ప్రభావం సానుకూలంగా ఉంది. ఈ శుభ ప్రభావం మరో 15 రోజుల పాటు ఉండబోతుంది. సాధారణంగా రాహువు అనుకూలంగా మారితే ఆ ఫలితం 21 రోజుల పాటు బలంగానే ఉంటుంది. అయితే మీరు ఒక ముఖ్యమైనటువంటి విషయం అయితే గుర్తుంచుకోవాలి. గతంలో మీరు చేసిన కొన్ని చిన్న చిన్న తప్పుల వలన మీ చేతి వరకు వచ్చిన విజయాలు వెనక్కి వెళ్లిపోయాయి. సంతోషం కలుగుతుంది అని అనుకునేలోపే ఏదో ఒక అడ్డంకి ఎదురై మిమ్మల్ని ఆపేస్తూ వచ్చింది. ఇకపైన అలా జరగదండి. ఎందుకంటే ఇప్పుడు మీరు పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్ళబోతున్నారు. మీ జీవితాన్ని మార్చేసే పూర్తి సమాచారాన్ని ఈ రోజు ఈ వీడియోలో మీకు నేను తప్పకుండా అందించబోతున్నాను. మీ దారిలో ఏవైనా ఆపదలొచ్చే ముందు వాటిని ఎలా పసిగట్టాలి, గ్రహాల అనుకూలతను ఎలా ఉపయోగించుకోవాలి అనేది వివరంగా చెబుతాను. మీ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పంచాంగ గణనలను లెక్కపెట్టి దాదాపుగా కొంత సమయం పాటు మీరు వెచ్చించి మీకోసం వెచ్చించి ఈ వీడియోని అయితే సిద్ధం చేశాము. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. ఈ అద్భుతమైనటువంటి మార్పులను అర్థం చేసుకుంటే మీ జీవితం మరొక తారాస్థాయికి చేరటం ఖాయం. ముఖ్యంగా మీకోసం ఇంతగా ఎన్నో రకాల విషయాలను విశ్లేషించి సిద్ధం చేసినటువంటి ఈ వీడియో కోసం నేను మీ దగ్గర నుంచి ఆశించేది ఒకటేనండి. చివరి వరకు ఏకాగ్రతతో చూడండి. అలాగే ఈ చిన్న ప్రయత్నానైతే ప్రోత్సహించి వీడియోనైతే లైక్ చేయండి, మర్చిపోవద్దండి. అంతేకాదు ముఖ్యంగా చెప్పాలంటే మీ జీవితంలో అనేక రకాల మార్పులు ఇప్పటికే మొదలైపోయాయి. అయితే ఇక్కడ మీకు ఒక నిజాన్ని గ్రహించాలి. మీ జీవితంలో ఎప్పుడైనా సరే మంచి సమయం మొదలవుతున్నప్పుడు లేదంటే మీరు సంతోషంగా ఉండబోతున్నప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక ఆటంకాన్ని సృష్టిస్తూనే వచ్చారు. అసలు ఈ అడ్డంకులు ఎవరు సృష్టిస్తున్నారు అనేది మీకు తెలుసా? మీ చుట్టూనే ఉండి మీ మేలు కోరుతున్నట్లుగా నటించేటటువంటి ఆ రహస్య శత్రువులే ఈ పనులన్నీ కూడా చేస్తూ వచ్చారు. మరి ఆ రహస్య శత్రువుల గురించి మనం ఎలా తెలుసుకోవాలి, వారి నుంచి మేము ఎలా బయటపడాలి అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. అయితే మీ యొక్క శత్రువులు ఈ పనులన్నీ కూడా మీ ద్వారా అన్ని విషయాలు తెలుసుకొని చేస్తున్నారు. వీరు మీ ముందు చాలా మంచివారుగా కనిపిస్తారు. అయితే మంచి పొరుగువారులా, స్నేహితుల్లా, ఆత్మీయ బంధువుల్లా నటిస్తారు. లోపల మాత్రం తోడేలు లాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మిమ్మల్ని లోపల దెబ్బతీస్తూ మీ జీవితాన్ని ఖాళీ చేయటానికి ప్రయత్నాలు చేస్తారు. ఈ విషయం మీకు ఇప్పటి వరకు అర్థం కాకపోవచ్చు. అందుకే ఇకపైన మీరు అలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ జాతకంలో గ్రహాలు అనుకూల ఫలితాలను ఇవ్వాలన్నా, మీరు చేసే పనుల్లో విజయం దక్కాలన్నా ముందుగా ఇలాంటి మనుషుల నుంచి మీరు తప్పకుండా దూరంగా జరగాలి. గత 7 ఏళ్లుగా మీ జీవితాన్ని నేను గమనిస్తూనే వచ్చాను. మీకెప్పుడైనా కానీ బయట వ్యక్తుల కంటే మీ సొంత మనుషుల వలనే ఎక్కువగా నష్టమైతే జరుగుతూ వచ్చింది. మీరు ఎవరినైతే కళ్ళు మూసుకొని నమ్ముతున్నారో, ఎవరి కోసమైతే రేయింబవళ్లు కష్టపడుతున్నారో ఆ వ్యక్తులే మీ వెనక ఎన్నో రకాలుగా గోతులు తీస్తూ మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మీ వెనక మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు. ఈ నిజం మీకు తెలిస్తే మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండవచ్చు. ఎందుకంటే ఎవరికైతే మీరు ప్రాణమిస్తారో, ఎవరికైతే కష్టం వస్తే మీరు ముందు నిలబడతారో అటువంటి వ్యక్తులే మిమ్మల్ని కిందకు లాగాలి అని చూస్తున్నప్పుడు ఎవరి మనసైనా సరే చివుక్కుమంటుంది. మీరు కళ్ళు మూసుకొని ఎవరినైతే నమ్ముతున్నారో వారు నిజానికి మీ మంచితనాన్ని అడ్డం పెట్టుకుని మిమ్మల్ని వంకర దారిలో నడిపిస్తున్నారు. లోపలే మిమ్మల్ని దెబ్బతీస్తూ మీకు తీరని నష్టాన్ని అలాగే నిస్సహాయతను కలిగిస్తున్నారు. అసలు ఆ వ్యక్తి ఎవరు, మీతో వారికి ఉన్న సంబంధం అసలు ఏమిటి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేను చెప్పేటటువంటి కొన్ని గుర్తులను బట్టి ఆ వ్యక్తి ఎవరు అనేది మీరు గ్రహించగలిగితే వెంటనే మీరు ఆ వ్యక్తిని ఇక దూరం పెట్టేయండి. అయితే నేను మరలా చెప్తున్నానండి, ఈ వీడియోని చాలా జాగ్రత్తగా అయితే వినండి. పాత రోజులు ఇప్పుడు మారిపోయాయి. మీ జీవితంలో ఒక కొత్త మలుపు అనేది రాబోతుంది. ఇది మీ జీవితంలో ఒక కొత్త జన్మ లాంటిది. ఇప్పటి వరకు మీరు అనుభవించిన బాధలన్నీ కూడా ముగిసిపోయాయనే చెప్పుకోవాలి. సంతోషకరమైన జీవితం మీ సొంతం కాబోతుంది. ఈ కొత్త ప్రయాణంలో శత్రువుల జాడ ఉండదు. ఎటువంటి ఇబ్బందులు మీకు ఎదురవ్వవు. కనీసం నెగిటివ్ శక్తులు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఎందుకంటే మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఆ శత్రువుల గుట్టు ఇప్పుడు నేను బయట పెట్టబోతున్నాను. మీ శత్రువులు మీపై ఉన్న ద్వేషంతో గుడ్డివాళ్లలా మారిపోయారు. వారు 2 పూటల అన్నం తినకపోయినా పర్వాలేదు కానీ మీతో విపరీతమైనటువంటి శత్రుత్వాన్ని అస్సలు విడుచుకోలేకపోతున్నారు.
వారు మీ స్థాయికి ఎదగలేరు. పైగా మీ కంచంలో ఒక ముద్ద తిన్నా, మీరు చూస్తూ ఆనందంగా ఉంటున్నా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. మీ చిన్నపాటి సంతోషం వారి కళ్ళల్లో నిప్పులు పోసినట్లుగా ఉంటుంది. అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అలాంటి వారికి దూరంగా ఉండండి. అసలు ఆ వ్యక్తులు ఎవరు? వారి నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. రాబోయే ఈ 4 రోజుల్లో మీ జాతకంలో ప్రధాన గ్రహాలైనటువంటి శని, శుక్ర అలాగే బుధ గ్రహాలు మీ యొక్క లాభస్థానంలో సంచరిస్తూ ఉన్నాయి. ఇది మీ జీవితంలో అంటే మీ జాతకంలో ఇక శుభగ్రహాలతో కలిసి మీకు అద్భుతమైనటువంటి ఫలితాలనైతే అందివ్వబోతున్నాయనే చెప్పుకోవాలి. కేవలం ఒకటో రెండో రోజులు కాదండి, రాబోయే 4 రోజుల పాటు ఈ అదృష్టం మీ వెంటే ఉంటుంది. రాబోయే ఈ 4 రోజుల్లో మీకు అఖండమైనటువంటి లాభాలు చేకూర్చేలా భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు. మీ జాతకంలో శుక్రుడి ప్రభావం వలన సంపద పెరగటమే కాకుండా ధనయోగం, రాజయోగం వంటి అత్యంత శక్తివంతమైనటువంటి యోగాలు మీకు కలగబోతున్నాయని చెప్పుకోవాలి. అయితే ఇంతటి గొప్ప అవకాశం మీ చేజారిపోకుండా ఉండాలంటే మీరు కొన్ని తప్పులను కూడా అస్సలు చేయకూడదు. అందులో మొదటిది, మీ చుట్టూ ఉన్న శత్రువులను అతిగా గుడ్డిగా నమ్మటం. వారిని మీ ప్రాణ స్నేహితుల్లాగానో, మంచి పొరుగు వారిలా, లేదంటే మంచి ఆత్మీయ బంధువుల్లాగానో భావించి ఎప్పటికీ కూడా మీరు మోసపోవద్దు. నిజానికి వారు మీకెప్పుడు నష్టం చేయాలనే చూస్తున్నారు. గతంలో మీరు చేసిన అతి పెద్ద తప్పు కూడా ఇదే. మీ మనసులో ఉన్నటువంటి ప్రతి మాటలను, మీ బాధలను, మీ రహస్యాలను వారితో పంచుకుంటూ వచ్చారు. కానీ అవే విషయాలు ఇప్పుడు మీకు పెద్ద సమస్యలుగా మారబోతున్నాయి. అందుకే ఇకపైన ఎవరిని కళ్ళు మూసుకొని నమ్మవద్దు. మీ వ్యక్తిగత విషయాలను ఎవ్వరికీ చెప్పవద్దు. ఇక రెండవది, మీ జాతకంలో గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు వాటిని బలహీనపరిచే పనులు కూడా చేయవద్దు. ప్రస్తుతం మీ జాతకంలో శని, శుక్ర, బుధ, మంగళ గ్రహాలు శుభప్రదంగా ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా. ఇలాంటి సమయంలో మీ మనసును అసలు నెగిటివిటీ అంటే నెగిటివ్ స్ప్రెడ్ అయ్యేలా చేసుకోవద్దు. అంటే జోదం అలాగే బెట్టింగ్లు, తప్పుడు మార్గాల జోలికి అసలే వెళ్ళవద్దు. రాబోయే ఈ 4 రోజుల పాటు మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండటం చాలా మంచిది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహగతులు బాగున్నప్పుడు ఇలాంటి అలవాట్లకు కనుక గురైతే ఆ సానుకూల ఫలితాలు కాస్త తిరిగి ప్రతికూలంగా మారతాయి. మీ మానసిక స్థితిని దెబ్బతీస్తాయి. అందుకే ఈ 4 రోజులు చాలా జాగ్రత్తగా, పవిత్రంగా ఉండటానికి తప్పకుండా ప్రయత్నించండి. ఇక అందరినీ వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న, అసలు ఆ శత్రువు ఎవరు? మిమ్మల్ని లోపల దెబ్బతీస్తున్నటువంటి ఆ వ్యక్తి పేరేంటి? ఏ అక్షరంతో ఆ వ్యక్తి పేరు మొదలవుతుంది? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అసలు నిజాన్ని తెలుసుకునే సమయం వచ్చేసిందనే చెప్పుకోవాలి. మీ అతిపెద్ద శత్రువు ఎవరో బయట వ్యక్తి కాదండి, మీ సొంత మనుషుల్లోనే దాగి ఉన్నారు. మీతో పాటే ఉంటూ, మీతో పాటే తిరుగుతూ, మీ ప్రతి విషయాన్ని తెలుసుకునే ఆ వ్యక్తే మీకు వ్యతిరేకంగా పనులు చేస్తున్నారు. వారి పేరులోని మొదటి అక్షరం గురించి కనుక చెప్పాలంటే ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. వారి పేరు RLS లేదంటే P అనే అక్షరాలలో మొదలవుతూ ఉంటుంది. వీరిలో ముగ్గురు వ్యక్తులు మీ జీవితానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి శత్రువులుగా మారారు. వీరు మీ స్నేహితులు కావచ్చు, పొరుగువారు కావచ్చు, మీ రక్త సంబంధికులు కావచ్చు. వీరిలో ఒక వ్యక్తి అయితే 6 నెలల క్రితం మీ పైన నెగిటివ్ ఎనర్జీని, తాంత్రిక ప్రయోగాలను కూడా చేయిస్తూ ఉండవచ్చు. దాని ప్రభావం వలన గత కొంతకాలంగా మీరు శారీరకంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేస్తూ వచ్చారు. చివరికి మీరొక పెద్ద ప్రమాదం నుంచి చావు వరకు వెళ్లి త్రుటిలో కూడా తప్పించుకున్నారు. మీరు భయపడవలసినటువంటి అవసరం లేదండి. ఎందుకంటే దుర్గాదేవి యొక్క సానుకూలమైనటువంటి శక్తి మీకు తోడుగా ఉండబోతుంది. ఆ దైవశక్తి మిమ్మల్ని ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చింది. ఇకపైన సాక్షాత్తు శని భగవానుడు అలాగే దుర్గాదేవి మీ అదృష్ట ద్వారాలను తెరవటానికి రాబోతున్నారు. ముఖ్యంగా రాబోయే ఈ 4 రోజుల్లో శనిదేవుడి ప్రభావం మీ పైన ఎంతో బలంగా ఉంటుంది. మీరు కలలో కూడా ఊహించినటువంటి మార్పులు మీ జీవితంలో జరుగుతాయి. ఈ సమయంలో మీ జీవితాన్ని కొత్త మలుపు తిప్పుతుంది. అంతేకాదు మీకు అందబోయే 4 గొప్ప వరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అవి మీ కెరీర్, ధనం, మానసిక ప్రశాంతత ఇవన్నీ కూడా ఎలా మారబోతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం. అలాగే మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే ప్రత్యేకమైనటువంటి కొన్ని పరిహారాలు కూడా వివరిస్తాను. మీరు ఇప్పటి వరకు కనుక ఎప్పుడు కూడా మనసులో నెగిటివిటీ ఆలోచనలు కనుక ఇప్పటికీ మీ మనసులో ఉంచుకున్నట్లయితే వాటిని
ముందుగా బయటకు నెట్టేయండి. అంతేకాదు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవటానికి తప్పకుండా ఎప్పటికప్పుడు మీ మనసును ఆధ్యాత్మికత వైపు మళ్లించండి. అలాగే ఆ ముగ్గురు దేవతలు శని భగవానుడు, దుర్గాదేవి, అలాగే నవగ్రహాల్లో ఉన్నటువంటి శుక్రుడు మీకు పెద్ద వరాలనైతే ఇవ్వబోతున్నాడు. దుర్గాదేవితో పాటు శని భగవానుడు, లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఎన్నో మార్పులకు కారణం కాబోతున్నాయి. మరికొన్ని వరాలను కూడా వారు ఇవ్వబోతున్నారు. మరి రాబోతున్నటువంటి ఈ 4 రోజుల సమయం మాత్రం అసలు సామాన్యమైనదైతే కాదు. మీ పైన ఇంత కృప చూపిస్తున్నటువంటి భగవంతుడు మీ జీవితం అంటే మీ జీవితాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పే ప్రయత్నమైతే చేస్తున్నాడు. మొదట పెద్దవరం ఏమిటో తెలుసా? మీ విజయానికి మార్గాలు సుగమం అవటం. ఎన్నాళ్లుగానో ఆగిపోయినటువంటి పనులు, పూర్తి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఇప్పుడు వేగవంతమవుతాయి. ఏ పనులైతే చివరి నిమిషంలో అడ్డంకులొచ్చి ఆగిపోయాయో, మీ ప్లాన్స్ ఏవైతే మధ్యలోనే నిలిచిపోయాయో వాటన్నిటికీ కూడా ఇప్పుడు స్పష్టమైనటువంటి కదలిక వస్తుంది. ఒక చీకటి గదిలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఒక కిటికీ తెరుచుకొని వెలుతురు లోపలికి వస్తే ఎలా ఉంటుందో మీ జీవితంలో కూడా రాబోయే ఈ 4 రోజులు అలాంటి కొత్త కాంతిని మీరు ఖచ్చితంగా చూడబోతున్నారు. ఇక దుర్గాదేవి యొక్క వరం వలన మీ అభివృద్ధిని ఆపటం ఇక ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఏదైనా కొత్త జీవితం మొదలయ్యేటప్పుడు మొదటి దారులు తెరుచుకుంటాయి. ఆ శుభారంభం ఇప్పుడు జరగబోతుంది. ఇక మరొక శుభవార్త, ధనం అలాగే అభివృద్ధి. మనం ముందుగా చెప్పుకున్నట్లుగా దుర్గాదేవి అనుగ్రహం మీ పైన ఉండటం వలన మీ ఇంట్లో సుఖశాంతులు పెరగటమే కాకుండా ధనలాభం కూడా మీకు తప్పకుండా కలగబోతుందని చెప్పుకోవాలి. దీని వలన మీ ఆర్థిక ఇబ్బందులు మెల్లగా తొలగిపోతాయి. ఇక్కడ మీరు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. అకస్మాత్తుగా కోట్లొచ్చి పడతాయి అని నేను చెప్పటం లేదు, కానీ ధనం వచ్చే మార్గాలు మాత్రం మీకు ఖచ్చితంగా భగవంతుడు చూపిస్తాడు. ఇప్పటి వరకు లెక్క లేకుండా జరుగుతున్న ఖర్చులు కాస్త అదుపులోకి వస్తాయి. అనవసరపు ఖర్చుల వలన మీరు పడుతున్న టెన్షన్ తగ్గిపోతుంది. ఆదాయం పెరిగే అవకాశాలు అకస్మాత్తుగా మీ ముందుకొస్తాయి. అంతేకాదు దుర్గాదేవి తన రాకను ఇలాంటి చిన్న చిన్న సంకేతాల ద్వారా కూడా మన ముందుకు తెలియపరుస్తుంది. అందుకే ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని అమ్మవారి ప్రసాదంగా భావించి మీరు స్వీకరించండి. చిన్నపాటి శుభవార్త వచ్చినా కానీ దుర్గాదేవి యొక్క ప్రసాదంగా భావించి స్వీకరించండి. ఇక మరొక శుభవార్త, గౌరవం, సరైనటువంటి ఒక బంధం. చెప్పాలంటే శనిదేవుడి యొక్క కృప వలన మీరు సరైనటువంటి సమయంలో సహాయం చేసినటువంటి వ్యక్తులు మీకు తారసపడతారు. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారు, మీ విలువ తెలియక నిర్లక్ష్యం చేసిన వారు ఇప్పుడు మిమ్మల్ని గౌరవంగా చూడటం అనేది మొదలు పెడతారు. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీరు చేసే పనికి తగిన గుర్తింపు వస్తుంది. శనిదేవుడి యొక్క స్వభావం అది గొప్ప ఫలితంగా అంటే ఆయన చేసే పనులలో కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ ఒక్కసారి ఆయన అనుగ్రహం కలిగితే మనిషి జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది అనే దానికి నిదర్శనం ఈ 4 రోజులే. మరి తప్పకుండా మీరు వీరి యొక్క అనుగ్రహంతో రకరకాల శుభవార్తలను అలాగే ఎన్నో రకాల మానసిక పరమైనటువంటి ఒత్తిళ్ల నుంచి రిలీఫ్ ని ఖచ్చితంగా పొందబోతున్నారు.